శ్రీధర్ గారు చెప్పండి, 2018లో కూడా ఇట్లాగే జరిగిందని మన దయాకర్ గారు అంటున్నారు. సరే, ఓవరాల్గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, మీరు కూడా బ్యాలెట్ పత్రాలే పెట్టాలని కూడా మొన్న ఎలక్షన్ కమిషన్ కోరి వచ్చారు. ఇప్పుడు ఏంటి తాజాగా మీకేమనిపిస్తోంది రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద కానీ ఇతరత్ర? అంటే ఒకటి సార్, ఈవీఎంల మీద అనుమానాలు మొదలైన మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే చాలా చోట్ల ప్రజాభిప్రాయం, అనేకమైనటువంటి సర్వేలు కావచ్చు, సాధారణంగా మనలాంటి వాళ్ళు కూడా ఓటర్ నాడి కొద్దో గొప్ప తెలుస్తుంది కదా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి. అవును. మరీ ఎట్లా అంటే ఇక్కడ మొత్తంగా వ్యతిరేకత ఉంది పలానా పార్టీ కన్న చోట కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడం, ఎక్కడెక్కడైతే అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి బీజేపీకి కానీ మరొకళ్ళకి కానీ ఈసారి అవకాశం లేదు అనే రీతిలో ఉన్నా కానీ గ్రౌండ్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడం. కొన్ని చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోయినసారి మొన్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి యొక్క ఇప్పుడు రెండు పార్టీలకు వచ్చినటువంటి ఒక ఫలితాలు చూస్తేనైతే వాస్తవంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. అంత అధ్వానంగానో లేకపోతే అంత వ్యతిరేకతనో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందనే విషయం ఎవరు కూడా ఊహించలేదు. రెండవది ఏంటంటే గతంలో ఒక్క సీటు రాని వాళ్ళు, ఆ పార్టీ అధినేతనే 2 చోట్ల ఓడిపోయినటువంటి పార్టీకి ఏకంగా 21 చోట్ల 100% ఫలితాలు రావటం, వచ్చిన యొక్క మెజారిటీలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, హర్యానా లాంటి చోట ఉన్నటువంటి ఒక సర్వే రిపోర్ట్స్, తర్వాత వచ్చినటువంటి ఫలితాలు, ఇవన్నీ చూస్తే ఎక్కడనో దాల్మే కుచ్ కాలా అంటారు కదా, ఆ టైప్లో ఈ ఈవీఎంల పనితీరు పట్ల, తర్వాత ఈసీ నిష్పక్షపాత ధోరణి పట్ల ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. నేనేమంటున్నా అంటే ఈ వ్యవస్థ ఇది 100% కరెక్టే ఉంటుంది, ఈ వ్యవస్థ 150% కరెక్టే ఉంటుంది అనే ఆలోచన కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలు ఏదైనా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మీద, నడుస్తున్నటువంటి వ్యవస్థ పైన, ఆచరిస్తున్నటువంటి వ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని కొట్టిపాడేయటము, తీసిపడేయటము, లేదు ఇట్లా ఉండేదానికి అవకాశం లేదు, మీకు అవకాశం ఉన్నప్పుడేమో బాగానే ఉన్నారు, మీకు అవకాశం లేనప్పుడు బాగాలేరు అంటే వ్యవస్థ నడుస్తున్నప్పుడు పార్టిసిపేట్ చేయకుండా ఉండలేం కదా. అట్లని చెప్పేసి ఆ వ్యవస్థ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయొద్దు అనుకుంటే మీకున్నటువంటి ఒక నేచురల్ లేకపోతే మీకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ మీరు వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి ఇన్ని రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించేటివి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఎవరైనా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక వ్యవస్థ, ఈసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు ఉండొచ్చు, గతంలో వేరే వాళ్ళు ఉండొచ్చు, భవిష్యత్తులో వేరే వాళ్ళు ఉండొచ్చు. ఆ వ్యవస్థల మీద ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా, ఎటువంటి అహంకార ధోరణి లేకుండా, ఇట్లా ప్రశ్నిస్తారనే ఒక భావజాలం లేకుండా వాటిని సమీక్షించడం ద్వారా తప్పు లేదు. వీ కెన్ రివ్యూ ఇట్. ఎస్, దీనికన్నా అవకాశం ఉందా, ఫలానా వాళ్ళు ప్రూవ్ చేస్తామని చెప్పారు, గతంలో అనేక మంది ఈవీఎంస్ ని నియంత్రించవచ్చు, మేము ప్రూవ్ చేస్తామని మాట్లాడినప్పుడు మాలాంటి కూడా మరి ఏంటేదో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేది మనం వేగవంతమైన ఎలక్షన్ నిర్వహించుకోవడానికి తెచ్చుకున్నాం కదా, అందరం పాటిస్తున్నాం కదా, ఎవరో కొన్ని ఫలితాలు అనుకూలంగా నాతో మాత్రం ఇట్లా మాట్లాడాలా, నిజంగా చేయగలుగుతారా అని చెప్పి అనుకున్నాం. కానీ కరెంట్ డే సినారియోలో చిన్న పరికరాలు పెట్టుకొని ఎక్కడి నుంచో విషయాల్ని మనం కంట్రోల్ చేయొచ్చు, వినొచ్చు, వీడియోలు రావచ్చు, ఇన్ని చేయగలిగినప్పుడు ఒక ఈవీఎం మాత్రమే ఖచ్చితంగా దుర్భేద్యం, దాన్ని ఏం చేయలేరు అనే భావన 100% కరెక్ట్ కాదేమో. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ రివ్యూయింగ్ ఇట్. గతంలో మేమందరం ఏమీ అభిప్రాయం ఈవీఎంల విషయంలో వాటి యొక్క పనితీరుని, వాటిని ఏమైనా ఈ రకంగా నియంత్రించవచ్చా, వాటిని వాడుకొని మన ఓటింగ్ వ్యవస్థని తప్పుదావ పట్టించవచ్చా అనే విషయంలో పూర్తి స్థాయి సమీక్ష జరగాలి, విచారణ జరగాలి. ప్రజల్లో మొత్తం దేశంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే ఏమి బయట దేశం నుంచి రాలేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37.5% ఓట్లు వచ్చినాయి. అంటే 37.5% యొక్క ప్రజల యొక్క అభిప్రాయంగా దీన్ని పరిగణించి ఈసీ ముందుకెళ్ళాలి. సేమ్ టైం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, మరొక చోట మరొక పార్టీ, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా, కొంత శాతం ప్రజాభిప్రాయంగా దాన్ని ఖచ్చితంగా పరిగణించి సమీక్ష చేస్తే తప్పు లేదు. ఈ విషయంలో సీరియస్ గా ఉండాలి, ఏకపక్షంగా ఉండకూడదు అనేది నా వాదన. రైట్. బాబు ప్రకాశం జిల్లా నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి సమాధానం చెప్పాలి కదా. ఓకే బాబు, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని వాసు గారు నాకు మోసం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ గా కోర్టుకు వెళ్ళారు. ఆయన్ని లొంగ తీసుకున్నారు సార్.
అంతేనా? యాక్చువల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే అసలు ఆయన అంటే ఇష్టపడరు, అవును జనసేన వాళ్ళు ఇష్టపడతల్లా. అవును కానీ అధినాయకులు మాత్రం ఆయన ఉండాల్సింది అని చెప్పి తీసుకోవడంలో అర్థం ఏంటంటే ఈ కేసు ఇంతకంటే ముందుకు వెళ్ళకూడదని. వెళ్ళకూడదనేనా చేశారా? అవును సార్. ఓకే. అలాగే అసలు ఎలక్షన్ల ముందు 10 నెలల ముందు నుంచి వీళ్ళు వాలంటీర్లను తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క ఆధారు ఓటర్ కార్డు కూడా క్యాప్చర్ చేశారు సార్. ఓకే, అది అప్పుడు అట్లా చెప్తారులే, కానీ అప్పుడే మనం వాటన్నిటి మీద ఒక నిర్దిష్టంగా మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. రైట్. మరొకరు యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి. నిన్న రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ గురించి అంత పర్టికులర్ గా డిస్ప్లే చేసి అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాక కాంగ్రెస్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ధర్నాలు చేస్తలేరు? అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం 2 ఎలక్షన్లు చనిపోయింది. ఎందుకంటే ఒక్క 2 years సార్ సుప్రీం కోర్టును ఒక ఆర్డర్ ఇవ్వండి, సిబిఐని ఈడీని ఏ రాజకీయ నాయకుని మీద అరెస్ట్ చేయమని చెప్తే ఇంతకంటే హెమీలైన కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే దింపారు, నరేంద్ర మోడీని కూడా దింపగలుగుతారు. చాలా ఘోరం సార్. బీజేపీ వాళ్ళు రియల్ గా మొన్న ఒక 2 ఫ్రెండ్స్ కలిసి డిస్కస్ చేస్తున్నారు నిన్ననే. మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అంటారు కానీ అయోధ్యలో ఓడిపోవా బీజేపీ గెలిపోదలుచు అంటే నేను ఒక క్వశ్చన్ అడిగిన. ఆయన ఏమంటాడంటే, ఇంకో వ్యక్తి ఏమంటాడంటే అది కాదు, ఏడ అయితే గెలవాలను ఆడ సెలక్షన్ చేస్తారు, అయోధ్యలో గెలుస్తుంది అనుకున్నారు బీజేపీ, దాన్ని కూడా కథం పెడతారు. ఓకే, మీరు రాజకీయ నాయకుల లెక్క ఆరోపణ చేయమాకండి. రైట్.